ప్రార్థిస్తే సహాయం చేయవాడు. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని ఇంకా ఏ రీతిగా మనం ఆయనను ధ్యానం చేస్తే మనకు కృప దయచేస్తాడు. ఇక్కడ యెషయా చదివిస్తున్నాడు, నేను నీ విశ్వాస జన్మను అబద్ధపరచకుండా దాన్ని అనుసరించు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారం చేసి ధన్యుడిగా కైకున్న నలుడు ధన్యుడు. విశ్వాస జన్మను ఏం చేయవచ్చండి? అబద్ధం చేయకూడదు. మన సహాయం కావాలంటే ఆరాధనను అబద్ధం చేయకూడదు. విశ్రాంతి జ్ఞానాన్ని అబద్ధం కీడు చేయకూడదు. మన తోటి వారికి, పొరుగు వారికి, మన బిడ్డలు సభ్యులందరికీ కూడా మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ప్రేమను చూపించే వారంగా, సహాయకుడు వారంగా, ఆదరించే వారంగా, కీడు చేయకుండా ఉండగలిగితే ఏం చేస్తాడండి ఆయన? రూఢిగా కైకున్నవాడు ధన్యుడు, చేతి బిగ పట్టువాడు, కీడు చేయకుండా మనం సహాయపడగలిగితే మనం ధన్యుడు. ఆ ధన్యత మనం సంపాదించుకోవాలి. అని ఇచ్చే సహాయం మనం సంపాదించుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? ఒంటరిగా ఉన్నామేమో, ఒంటరి జీవితంలో మనం బాధపడుతున్నామేమో, శోధనలు వచ్చి ఇబ్బంది పడుతున్నామేమో, ప్రమాదాలు మన మీద తుమ్మపడి లోటు చేసే ప్రమాదాలు మనం గజిబిజి చేస్తూ ఉన్నారేమో, నిరీక్షణ లేక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు కూడా జాగ్రత్త తీసుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారని ఎవరైనా అనుకొని ఆయన సహాయంతో ప్రార్థించకపోతే మనము ధన్యులు కాదు. విశ్రాంతి దినము మనం చాలా ఆదివారం పవిత్రమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఈ ఆదివారం. అందుచేత దీనిని జాగ్రత్తగా మనం అభ్యర్థన చేయకుండా వాడగలిగితే ఆయన ఒంటరితనం నుండి సహాయం చేస్తాడు, శోధనలో సహాయం చేస్తాడు, ప్రమాదంలో ఉన్న మనలను ఆయన ఆదరిస్తాడు. నిరీక్షణతో ఉన్నటువంటి మన జీవితాలకు, మన సంఘానికి, మన బిడ్డలకు ఆయన అటువంటి ఆదరణ, అటువంటి సహాయం, సహకారం ఈరోజు సందేశం ద్వారా మనం సంపాదించుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ వాక్యాలు మీ అందరికీ దీవిగా ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడి గురించి మాట్లాడాను. దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన